టీనియా క్రూరిస్ ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది సేమ్ ఏ రింగోమ్ ఏదైతే కాజ్ చేస్తుందో సేమ్ ఆ ఫంగస్ అనమాట ఈ టీనియా క్రూరిస్ ని కూడా కాజ్ చేసింది. ఇది చూసుకున్నట్టయితే స్వెట్ బాగా ఉండే ఏరియా, మాయిస్ట్ గా అంటే తేమగా తడితడిగా ఉండే ఏరియాలో ఎక్కువ ఇది వస్తూ ఉంటుంది. అంటే గ్రాయిన్స్ లోను, ఇన్నర్ థైస్ లోను, బటక్స్ లోను. అందుకని దీన్ని జాకిచ్ అంటూ ఉంటారు. కాబట్టి చూసినట్టయితే మెయిన్ గా స్ట్రెస్, ఆ ఫ్రిక్షన్ వల్ల స్కిన్ అన్నది ఇబ్బంది పడి అక్కడ మొదలవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫంగస్ ఎప్పుడైతే స్కిన్ లేయర్స్ లోకి ఎంటర్ అయిందో అది నెమ్మదిగా ర్యాష్ ని క్రియేట్ చేయడం, ఒక రకమైన ఎర్రదనాన్ని క్రియేట్ చేయడం, అలానే ఒక రింగ్ లైక్ బార్డర్ ని క్రియేట్ చేసి సెంటర్ క్లియర్ గా ఉంటుంది, షుగర్లు ఎత్తుగా ఉండి అది యాక్టివ్ గా ఉంటుంది. అలానే నైట్ టైం అన్నది దురద బాగా ఎక్కువ ఉంటుంది, హిస్టమిన్ రెస్పాన్స్. ఇందువల్ల వస్తుందంటే టైట్ క్లోతింగ్, విపరీతమైన టైట్ క్లోతింగ్ వల్ల. అలానే జిమ్ కి వెళ్ళి లేకపోతే ఏదైనా వర్కౌట్ చేసిన స్వెట్ అన్నది బాడీ మీద అలా ఉంచేస్తారు వాష్ చేసుకోకుండా. వాళ్ళలోను ఒకరి టవల్ ఒకళ్ళు షేర్ చేసుకున్న వాళ్ళను, డయాబెటీస్ ఉన్న వాళ్ళను, ఒబేస్ పర్సన్ లోను ఇది ఎక్కువ చూస్తాం. కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే కొద్దిగా బ్రీతబుల్ క్లాత్స్ వేసుకోవడం మంచిది అనమాట. కొంచెం లూజ్ గా ఉన్న కాటన్ క్లాత్స్ వేసుకోవడం, గ్రాయిన్ రీజియన్ లో వాటిలో డ్రైగా ఉంచుకోవడానికి డస్టింగ్ పౌడర్స్ కానీ ఏమైనా వేసుకోవడం, స్నానం అయిన తర్వాత టవల్ అన్నది ఖచ్చితంగా ఎవరి టవల్ వారు వాడడం, ఇటువంటి మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది. ఇంకా ఎంత స్టబర్న్ గా ఉన్న ఈ టీనియా క్రూరిస్ అన్నా సరే ఎన్నో మందులు వాడుతున్నాం, కొంతకాలం తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్తా ఉంటారు. కానీ హోమియోపతిలో ఖచ్చితంగా కంప్లీట్ గా ఈ టీనియా క్రూరిస్ అన్నది కంప్లీట్ గా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చూస్ హోమియోపతి. థ్యాంక్ యూ.